తెలంగాణలో తుడిచిపెట్టుకుపోతున్న టీడీపీ ఇప్పుడు కొత్తగా మరో మైండ్ గేమ్కు తెరలేపిందని విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ మండిపడుతోంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు టూలెట్ బోర్డు లేదా ఫర్ సేల్ పెట్టుకునే పరిస్థితులు ఏర్పడంతో ఈ కొత్త డ్రామాలు మొదలు పెట్టారంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. తాము పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. టీడీపీ కార్యాలయం ఆదేశాల మేరకే ప్రతిపక్షంపై ఎల్లో మీడియాలో వార్తలు వస్తున్నాయని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్తున్నారని కొన్ని ఛానళ్లు ప్రసారం చేసిన వార్తలను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో ఖండించారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు టీడీపీ మైండ్ గేమ్ ఆడుతుందంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణ టీడీపీ పరిస్థితిపై ప్రజల దృష్టి పెట్టకుండా ఉండేందుకే టీడీపీ ఏపీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆడుతున్న మైండ్ గేమ్ కు ఎల్లో మీడియా బాజాలు చరుస్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. మాకు పత్రికల పైన జర్నలిజం పైన ఎంతో గౌరవం ఉంది. కానీ ఈరోజు ఒక ప్రాంతంలో పార్టీ దెబ్బ తింటుంది అన్నటువంటి అభద్రతా భావంతో ఇక్కడంతా కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అంతా తెలుగుదేశంలో వెళ్ళిపోతున్నారు అని చెప్పి క్రియేట్ చేసి ప్రసారాలు చేయటము సమంజసం కాదు. ఒకప్పుడు కాదు, ఎప్పటికి కూడా ఈనాడన్నా పత్రికలన్నా ఎంతో గౌరవం ఉండేది. అదే గౌరవాన్ని కాపాడుకుంటూ రావాలా అని చెప్పి నేను కోరుతున్నాను. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం మనం ఇటువంటి వినియోగించుకోకూడదు. అందరూ ఏ ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికైనటువంటి ఏ శాసనసభ్యులు కూడా ఎవరు పార్టీ వదలరు. పార్టీ పైన నాయకుడి పైన పూర్తి భరోసా విశ్వాసం కలిగి ఉన్నాం. మైండ్ గేమ్ ఆడుతూ వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు మానుకోవాలి. నిలువెత్తు డబ్బు పోసినా తాను టీడీపీలో చేరే ప్రసక్తే లేదన్నారు కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు. టీడీపీ మునిగిపోయే పడవ అని విమర్శించిన ప్రతాప్ అప్పారావు తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీలో గెలిచేటువంటి నెసెసిటీ నాకు లేదు. వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టారు వెళ్ళాం, వాళ్ళు నా ఎత్తు ధనం పోసినా నేను వెళ్ళను. ఫైనల్గా నేను ఎవరు చెప్తున్నా, నా గురించి మాత్రం ఎవరో కూడా తెలుగుదేశం పార్టీకి వెళ్తారని మాత్రం ఊహించబడదు. నా ప్రజలకి నా ఓడేశ్వరుడు కూడా నేను చెప్తున్నాను, మీరందరూ కూడా మహిళలు కానీ పురుషులు కానీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను. మీరు ఎవరు కూడా నమ్మబాహడే. నేను జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే నా రాజకీయ జీవితం, ఆయనప్పుడే ఉంటుంది, ఆయనప్పుడే నా సమాప్తం. టీడీపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఖండించారు. ముస్లిం రిజర్వేషన్లపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు తనను పిలిచారన్నారని, అంత మాత్రాన పార్టీలో చేరిపోతున్నట్లు ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. నా నియోజకవర్గ పనుల కోసం నేను సీఎం గారి ద్వారా మీరు మీ సమక్షంలోనే కొన్ని వందల సార్లు నేను క్యాంప్ ఆఫీస్కి రావడం జరిగింది. సీఎం ధర నేను కలిసినంత మాత్రంలో తెలుగుదేశంలో కలిసినట్టు మీరు బ్రేకింగ్ న్యూస్లు వేసేస్తే చాలా బాధాకరమైన విషయం. ఇది ఏ దారికి తీసుకెళ్తుంటే నా జీవితం పాడైపోద్ది. ఎటు కాకుండా నా అభిప్రాయం ఏం లేదు. దేవినేని చెప్పినా చంద్రబాబు చెప్పినా నా అభిప్రాయం లేదు. నో టైం నో డెసిషన్. అసలు ఆ థాట్స్ మన మనసులో రాలా. ఇంకా ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని నిలదీయడంలో మా సంకల్పం చెదిరిపోదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైన అధికార పక్షం ఏదో విధంగా తన పబ్బం గడుపుకునేందుకు ఇలాంటి చీప్ ట్రిక్స్ కు దిగజారడంపై అన్ని వర్గాల్లోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.